వైసీపీ లాంటి పార్టీలకి గ్రూపులు ఉంటే మంచిదని ఆలోచన ఉండొచ్చు. టికెట్ ఆవిడకిచ్చారు. ఆవిడకిచ్చిన తర్వాత మేము ఎలక్షన్ చేయలేదా? మా టీం గాని, నేను గాని పార్టీలో సమస్యలు లేవు అనేది అబద్ధం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుంది. స్థానిక ఎన్నికలు అనేసరికి జనరల్‌గా ఎప్పుడైనా గ్రూప్ రాజకీయాలు అన్ని పార్టీల్లో ఉంటాయి. అదేవిధంగా కూటమిలో కూడా ఇవాళ భాగస్వామిగా ఉన్నారు. అదేవిధంగా జనసేన, బీజేపీ పార్టీలు సీట్లు కోరే అవకాశం ఉన్నది. దాని మీద కూటమి ప్రభుత్వం తరఫున గొప్పకృష్ణ గారు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? సార్, ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి అంటే బయటికి కనిపించడానికి గ్రూపుల్లాగా మీకు కనిపించవచ్చు. లేదా వైసీపీ లాంటి పార్టీలకి గ్రూపులు ఉంటే మంచిదని ఆలోచన ఉండొచ్చు. సో టికెట్ రాకముందు ఒక విషయాన్ని గుర్తు చేద్దాం మీకు. నేను ఇక్కడికి వచ్చి నేను నా ప్రయత్నం నేను చేశాను. లలిత్ కుమార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న లలిత్ కుమార్ గారు ఆవిడ ప్రయత్నం చేశారు. టికెట్ ఆవిడకి ఇచ్చారు. ఆవిడకి ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్ చేయలేదా? ఎలా చేసాం? నా ఎలక్షన్ కంటే ఎక్కువ మా టీం కానీ, నేను కానీ నాది అనుకొని చేసాం. ఎందుకు చేసాం? సో ఎక్కువ కష్టపడిన ఎలక్షన్ చేసాం. రేపు రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుంది. తెలుగుదేశంలో ఒక కుటుంబం అన్నాక ఒక నలుగురు ఉన్న కుటుంబంలోనే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అలాంటి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో సమస్యలు లేవు అనేది అబద్ధం. సమస్యలు ఉండకుండా ఉండవు. ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. కానీ సమస్యలున్న పోరాటానికి సిద్ధమైనప్పుడు లేదా ఆపోనెంట్ పార్టీకి ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా అందరం మళ్ళీ ఒక తాటి మీదకి వస్తాం. ఎవరూ కూడా దీంట్లో డీవియేషన్ ఏమి ఉండదు. ఏ మనిషి కూడా మళ్ళీ పార్టీని దాటి కానీ పార్టీ నిర్ణయాలను దాటి కానీ వెళ్ళరు. దానికి ఉదాహరణే మన ఎన్నికలు. హోరాహోరీగా 2 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది, నా ప్రయత్నం చేశాను. కానీ ఇద్దరిలోకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు విజయాన్ని సాధించాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుంది. ఇంకా కూటమికి వచ్చేసరికి ఇది పైన ఒక నిర్ణయం తీసుకొని ఒక డైరెక్షన్ ఇస్తారు. మాకు గవర్నమెంట్కి సంబంధించి ఎలాగైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారో పార్టీ వ్యవహారాలకు సంబంధించి మాకు జోనల్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో పార్టీ జోనల్ ఇన్ఛార్జ్కి ఒక డైరెక్షన్ ఇస్తుంది. జోనల్ ఇన్ఛార్జ్ మాకు డైరెక్షన్ ఇస్తారు. ఇగో పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది, జనసేన బీజేపీతో కలిసికట్టుగా వాళ్ళకి ఇంత షేర్ ఇవ్వాలి లేదా ఈ విధంగా పనిచేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ డైరెక్షన్ ఫాలో అయ్యి వెళ్తారు. పార్టీ నియమ నిబంధనలు కాకుండా దాన్ని అధిగమించి ఎవరు కూడా ముందుకెళ్ళరు. సో అందరినీ బీజేపీ తోటి, జనసేన తోటి అందరితో కలిసికట్టుగానే ఎన్నికలకు వెళ్తాం. పైన మాకు డైరెక్షన్ వస్తుంది. ఆ డైరెక్షన్ ఫాలో అవుతూ వాళ్ళ షేర్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇవ్వాలనుకుంటే వాళ్ళ డైరెక్షన్స్ ఫాలో అవుతూ చేస్తాం. మళ్ళీ అందరం కుటుంబ ప్రభుత్వం అందరం కలిసి ఎన్నికలు చేస్తాం. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా 100% స్థానిక ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. విడిపోతే బాగున్నాం, లేకపోతే గ్రూపులుగా ఉంటే బాగున్నా అన్న ఆలోచన ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూపులుగా ఉంటే ఓటు బ్యాంక్ చల్లడం లేకపోతే రకరకాలుగా వాళ్ళకి ఏదైనా. కానీ అవన్నీ అలాంటి ఆశలు పెట్టుకుంటే మీ ద్వారా తెలియజేయండి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఈ ఆశలు ఏమంటారు, దింపుడు కళ్యాణ ఆశలు అవి నెరవేరవు. అవి ఎప్పటికీ జరిగేవి కాదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు అనుసరించి పనిచేస్తారు. మీ కోరికలన్నీ కూడా నెరవేరిన కోరికలు. దయచేసి అలాంటి కోరికలన్నా కూడా తుంచేసుకోండి. రేపు మేమందరం ఎన్డీఏ కూటమి అంతా కూడా కలిసి పెట్టుకెళ్ళి స్థానిక ఎన్నికలు చేస్తాం.